హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? సృష్టిలో అమ్మ ప్రేమ గురించి ఎన్నో కావ్యాలు, కథలు, పాటలు పుట్టుకొచ్చాయి. అమ్మ కంటికి కనిపించే దైవమైతే నాన్న ఆ ఇంటిని నిలబెట్టే అదృశ్య పునాది. ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకమైన, భావోద్వేగభరితమైన పరిణామం ఏదైనా ఉందంటే అది కోరికలు కోరే కొడుకు స్థానం నుండి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి చేరుకోవడమే. చిన్నతనమంతా బాధ్యతలతో పనిలేకుండా నాన్న నీడలో కేవలం కోరికల గుర్రాలెక్కి విహరించిన ఏ కొడుకైనా కాలచక్రంలో తాను కూడా ఒక తండ్రిగా మారినప్పుడే నాన్న అనే రెండక్షరాల వెనక ఉన్న అసలు అర్థం తెలుస్తుంది. బాల్యంలో నాన్న జేబులోని డబ్బులనే చూస్తాం తప్ప ఆ డబ్బుల వెనక ఆయన చిందించిన చెమట చుక్కలను మనం గమనించలేం. నాన్న అది కావాలి అని అడిగిన మరుక్షణమే అది మన చేతుల్లోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తామే తప్ప దానికోసం ఆయన ఎన్ని అవసరాలను వాయిదా వేసుకున్నాడో, ఎన్ని ఆత్మగౌరవాలను పణంగా పెట్టాడో తెలుసుకునే వయసు, పరిణితి అప్పుడు మనకు ఉండవు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాధ్యతల వలయంలోకి మనం అడుగుపెట్టి మన సంతానం మనల్ని కోరికలు అడగడం మొదలుపెట్టినప్పుడు ఒక తండ్రి పడే అంతర్మథనం, చేసే సర్దుబాట్లు, మోసే భారాలు మనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తాయి. ఆ క్షణంలోనే ప్రతి కొడుకు గుండెల్లో ఒక గొప్ప జ్ఞానోదయం కలుగుతుంది. నాన్న పడిన ప్రతి కష్టం, దాచుకున్న ప్రతి కన్నీరు, భరించిన ప్రతి అవమానం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఈ వీడియోలో కొడుకు నుండి తండ్రిగా మారే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని, ఆ ప్రయాణంలో తండ్రి విలువను తెలుసుకునే మానసిక పరిణితిని, సమాజంలో నాన్న పాత్రను మరియు నాన్న మోసే అపరిమితమైన బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు ప్రతి బిడ్డకు నాన్నే మొదటి సూపర్ హీరో. అంతులేని ఈ సృష్టిలో మనకు ఏది కావాలన్నా తెచ్చిచ్చే ఒక అద్భుతమైన శక్తిలా నాన్న కనిపిస్తాడు. అప్పుడే వికసిస్తున్న బాల్యంలో కొడుకు ప్రపంచం చాలా చిన్నది. ఆ ప్రపంచంలో నాన్నే సర్వస్వం. నాన్న సైకిల్ కావాలి, నాన్న కొత్త బట్టలు కావాలి, నాన్న బొమ్మలు కావాలి, ఇలా నోటి నుండి మాట రాకముందే ఆ కోరికలను తీర్చడానికి నాన్న పడే తపన అంతా ఇంతా కాదు. ఆ వయసులో నాన్న జేబు పరిమితి ఎంత, ఆయన సంపాదన ఎంత అని ఆలోచించే జ్ఞానం ఏ కొడుకుకు ఉండదు. అడగడం కొడుకు వంతు, అడిగింది ఇవ్వడం నాన్న బాధ్యత అనే ఒక నిశ్శబ్ద ఒప్పందం అక్కడ నడుస్తుంది. బయట ప్రపంచం ఎంత కఠినమైనదైనా నాన్న చేతును పట్టుకొని నడిచినంతసేపు ఏ భయం ఉండదు. నాన్న భుజాల మీద కూర్చున్నప్పుడు ప్రపంచం చాలా అందంగా, ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది. ఆ భుజాల వెనక నాన్న మోస్తున్న కుటుంబ భారం కొడుకు కంటికి ఆనదు. నాన్న ఇచ్చే ప్రతి వస్తువు వెనక ఆయన ఎన్ని గంటలు అదనంగా శ్రమించాడో, తన సొంత కోరికలను ఎన్నిసార్లు చంపుకున్నాడో ఆ అమాయకపు వయసులో కొడుకుకు అస్సలు తెలియదు. కాలం గడుస్తున్న కొద్దీ బాల్యం కరిగిపోతుంది. కొడుకుకు మీసాలు వచ్చి సమాజంపై అవగాహన పెరుగుతున్న తరుణంలో నాన్నతో ఉన్న సంబంధంలో ఒక తెలియని దూరం లేదా గోడ ఏర్పడుతుంది. దీనినే మనం జనరేషన్ గ్యాప్ అంటాం. ఈ వయసులో నాన్న చెప్పే మంచి మాటలు కూడా ఆంక్షల్లా, హితబోధలు కూడా క్లాస్ పీకినట్లుగా అనిపిస్తాయి. త్వరగా ఇంటికి రా, బాగా చదువుకో, డబ్బులు వృధా చేయకు అని నాన్న అనే ప్రతి మాట కొడుకు స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్నట్లు భావిస్తాడు. నాన్న పాతకాలం మనిషి అని, తన మనోభావాలను అర్థం చేసుకోవటం లేదని కొడుకు అపార్థం చేసుకోవడం ఇక్కడే మొదలవుతుంది. బాల్యంలో ఉన్న చొరువ ఈ వయసులో ఉండదు. నాన్నతో మాట్లాడాలన్నా, ఏదైనా అడగాలన్నా అమ్మను రాయభారిగా వాడుకోవడం జరుగుతుంది. నాన్న గంభీరతత్వం వెనక ఉన్నది కోపం కాదు, కొడుకు ఎక్కడ దారి తప్పుతాడో అనే భయం మరియు బాధ్యత అని కొడుకు గుర్తించలేడు. చదువు పూర్తయి చేతికి ఉద్యోగం వచ్చి సొంతంగా సంపాదించడం మొదలుపెట్టినప్పుడు కొడుకుకు అసలు ప్రపంచం పరిచయం అవుతుంది. అప్పటి వరకు నాన్న నీడలో సాగిన సుఖవంతమైన జీవితం నుండి ఎంత తీవ్రత తగిలే నిజ జీవితంలోకి అడుగు పెడతాడు కొడుకు. తాను రాత్రింబవుళ్ళు కష్టపడి సంపాదించిన మొదటి జీతం చేతికి రాగానే కొడుకుకు ఒక విషయం అర్థమవుతుంది. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, సమాజంలో ఒక రూపాయి వెనక ఎంత శ్రమ దాగి ఉందో తెలుస్తుంది. ఇన్నాళ్ళు నాన్న నెల నెలా జీతం తెచ్చి ఇల్లు గడపటమే కాకుండా తన చదువులకు, జోబు ఖర్చులకు ఎలా సర్దగలిగాడో కోరికల గుర్రాలెక్కి తిరిగిన కొడుకు అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు. రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ఖర్చులు చూసి లెక్కలు వేసుకుంటున్నప్పుడు
ఇన్నాళ్ళు ఇవన్నీ తన తలపై పడకుండా నాన్న ఒక కవచంలా ఎలా కాపాడాడో కొడుకు మనసుకు స్పష్టంగా అర్థమవుతుంది. కొడుకు పెళ్ళయి తాను కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని జీవితంలో ఒక మహా అద్భుతం జరుగుతుంది. అప్పటి వరకు కేవలం ఒక వ్యక్తిగా ఉన్న కొడుకు ఇప్పుడు ఒక కుటుంబానికి మూలస్తంభంగా రూపాంతరం చెందుతాడు. ఇప్పుడు కొడుకు స్థానం మారిపోయింది. తాను కోరికలు కోరే యాచకుడి స్థానం నుండి బిడ్డల కోరికలు తీర్చే దాత స్థానానికి వస్తాడు. బిడ్డ నోరు తెరిచి నాన్న అది కావాలి అని అడిగినప్పుడు ఆ కొడుకు గుండెల్లో ఒక తెలియని అలజడి మొదలవుతుంది. ఆ వస్తువు కొనడానికి తన జేబులో డబ్బులు సరిపోతాయా లేదా అని లెక్కలు వేసుకునేటప్పుడు సరిగ్గా 30 ఏళ్ల క్రితం తన నాన్న కూడా ఇలాగే లెక్కలు వేసుకొని ఉంటాడు కదా అనే నిజం నిలువెల్లా నరాల్లోకి పాకుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాల్సి వచ్చినప్పుడు, వాళ్లకు ఒంట్లో బాగలేనప్పుడు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు ఆ తండ్రి పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఆ సమయంలో కొడుకు తన సొంత కష్టాల కంటే తన కోసం తన నాన్న పడిన కష్టాలే ఎక్కువగా గుర్తొస్తాయి. అరే, నాన్న నా కోసం ఇంత భరించాడా, నేను అడిగిన ప్రతి వస్తువు వెనక నాన్న ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాడో కదా అని కళ్ళు చెమురుస్తాయి. తన నాన్న పాతకాలం మనిషి కాదు, తనను రక్షించిన మహానుభావుడని అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. సృష్టిలో అమ్మ ప్రేమకు కన్నీళ్లుంటాయి, ఒక లాలన ఉంటుంది. అమ్మ ప్రేమకు స్పర్శ ఉంటుంది. కానీ నాన్న ప్రేమ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది కంటికి కనిపించదు, కేవలం అనుభవానికి మాత్రమే వస్తుంది. ఒక తండ్రిగా మారాకే కొడుకుకు తన తండ్రి చేసిన ఆ నిశ్శబ్ద పోరాటం స్పష్టంగా కనిపిస్తుంది. పండుగ వస్తే పిల్లలందరికీ కొత్త బట్టలు కొని నావి ఇంకా బాగానే ఉన్నాయిరా అని పాత బట్టలనే ఉతుక్కొని వేసుకునే నాన్న గొప్పతనం తన పిల్లలకు బట్టలు కొనే వయసు వచ్చాక కానీ కొడుకుకు అర్థం కాదు. తన చెప్పులు అరిగిపోయినా పిల్లల కాళ్లకు ముళ్ళు గుచ్చుకోకూడదని కొత్త బూట్లు కొనిచ్చే ఆ త్యాగానికి వెలకట్టలేము. ఆఫీసులో బాస్ అరిచినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి అవమానించినా ఇంటి గుమ్మం దాటగానే అవన్నీ ముఖం మీద కనిపించకుండా ఒక చిరునవ్వును పులుముకుంటాడు నాన్న. తన బాధను భార్యకు, పిల్లలకు చెప్పుకొని వాళ్లను భయపెట్టడం ఇష్టం లేక తనలో తానే కుమిలిపోతాడు. ఒక తండ్రిగా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు కొడుకుకు తన నాన్న ఎంత గొప్ప నటుడో, తన కోసం ఆ బాధనంతా ఎలా దిగమింగాడో తలుచుకొని గుండె బరువెక్కుతుంది. కోరికలు కోరే కొడుకు స్థానం నుండి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి చేసే ఈ ప్రయాణం ప్రతి మనిషికి ఒక గొప్ప జీవిత పాఠం. ఇన్నాళ్ళు నాన్నను కేవలం ఒక ఏటీఎం లాగానో, ఒక కఠినుడు అని చూసిన కళ్ళు ఇప్పుడు ఒక త్యాగమూర్తిని చూస్తాయి. కానీ ఈ సత్యం తెలుసుకునేసరికి చాలామంది జీవితాల్లో నాన్నలు వృద్ధాప్యంలోకి చేరుకుంటారు లేదా కాలగర్భంలో కలిసిపోతారు. నాన్న విలువను గుర్తించటానికి మనం తండ్రి అయ్యే వరకు ఆగాల్సిన పని లేదు. తండ్రిగా ఆయన పడిన శ్రమను, చేసిన త్యాగాలను గుర్తించి ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆ కళ్ళలో ఆనందం చూడాలి. నాన్నకు కావాల్సింది మనం ఇచ్చే ఆస్తులు, అంతస్తులు కాదు. నాన్న, నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, ఇప్పుడు నేనున్నాను, నువ్వు విశ్రాంతి తీసుకో అనే ఒక చిన్న మాట, ఆయన భుజంపై వేసే ఒక చిన్న చెయ్యి చాలు ఆయన జీవితకాలపు అలసటను దూరం చేయడానికి. అమ్మ నవమాసాలు మోస్తే నాన్న జీవితాంతం కుటుంబాన్ని తన భుజాలపై మోస్తాడు. ఒక తండ్రిగా మీరు మీ పిల్లల కోరికలు తీరుస్తున్న ప్రతిసారి మీ వెనక మీ నాన్న చెమట చుక్కల పునాది ఉందన్న సత్యాన్ని మరవకండి. అదృష్టం కొద్దీ మీ నాన్న ఇంకా మీతోనే ఉంటే ఈ క్షణమే వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన చేతిని మీ చేతిలోకి తీసుకోండి. ప్రపంచంలో దాన్ని మించిన అపురూపమైన అనుభూతి ఆయనకు మరొకటి లేదు. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ పేరెంట్స్ తోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.